హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. అలాగే ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో విలువైనది. ఆ లైక్ ద్వారా మన వీడియోస్ అనేవి చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. కాబట్టి లైక్ చేస్తారని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. మన పూర్వీకులు అంటే తాతలు మరియు ముత్తాతల కాలంలో కరెంటులు ఉండేవి కాదు. ఇక ఆ సమయంలో మన పెద్దవాళ్ళు చాలామంది నేరుగా దెయ్యాలతో మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉండేవి. అలాగే వాళ్ళు పొలాలకు వెళ్ళే సమయంలో కూడా వాళ్ళకు దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇలాంటివి ఎదురవుతూ ఉండేవి. ఇక అలాంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం నాటి మాట. ఆనందుడు అనే భూస్వామికి కొండ వరకు కొంత పొలం ఉండేది. అది చాలా సారవంతమైనది, పంటలు కూడా చక్కగా పండేది. కానీ ఆ ప్రాంతంలో పిశాచాల బెడద ఏర్పడి ఆ పొలానికి కాపలా ఉండటానికి అందరూ కూడా నిరాకరిస్తూ ఉండేవారు. రాత్రిపూట అక్కడ గల్లు గల్లుమని గజ్జల చప్పుడు వినిపించేది. నాకొకటి అన్న పలువుతో పాట వినిపించేది. అప్పుడప్పుడు అస్పష్టంగా ఉన్నటువంటి ఆకారాలు కూడా కనిపించేవి. ఇక ఈ పరిస్థితుల్లో ఆ పైరుకు రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు లేక పొలం పాడు పెట్టవలసినటువంటి ఓ దుస్థితి ఏర్పడింది. ఇక ఆనందుడు ఆ పొలాన్ని ఎవరికైనా సరే అమ్మేయాలి అని అనుకున్నాడు. అదే నిర్ణయానికి వచ్చాడు. అందరికీ కూడా ఆ పొలంలో పిశాచాలు ఉన్నాయి అని తెలుసు. అందువల్ల ఆ పొలాన్ని ఎవ్వరూ కూడా కొనరు. ఒకవేళ కొంటే కనుక ఆ సంగతి తెలియనటువంటి పొరుగురు వాడే దాన్ని కొనాలి. ఒకవేళ బేరానికి ఎవరైనా వస్తే పిశాచాల మాట చెప్పొద్దు అని చెప్పి ఆనందుడు తన గ్రామం వాళ్ళని కోరాడు. ఇక అతను ఊళ్ళో పెద్ద షావుకారు కావటంతో గ్రామస్తులు సరే అన్నారు. తన అన్నతో బాగాలు పడి తన వంతు వచ్చినటువంటి 1,00,000 రూపాయలతో ఎక్కడైనా మంచి పొలాన్ని అందులో ఇల్లు ఏర్పాటు చేసుకుందామని వచ్చాడు చంద్రదాసు. అయితే అతనికి పొలం నచ్చింది. వ్యవసాయం తెలిసినవాడు. అందులో బంగారం పండించొచ్చు. అంత మంచి భూమిని సాగు చేయకుండా పాడు పెట్టారేమని చంద్రదాసు అడిగేసరికి ఊరికి మరీ దూరమైంది. పొలం మధ్యన ఇల్లు వేసుకునేవాడికి మంచి ప్రదేశం, కానీ అంత దూరం రోజు వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని అన్నాడు ఆనందుడు. ఇక చంద్రదాసు ఆ పొలాన్ని 50,000 రూపాయలకు బేరమాడి కొనుక్కున్నాడు. ఇక అక్కడే ఒక మంచి ఇల్లును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత తన భార్యతో సహా ఇంట్లోకి గృహ ప్రవేశం చేశాడు. తరువాత పొలమంతా చక్కగా దున్నించి విత్తనాలు కూడా చెల్లించాడు. రాత్రిపూట పొలానికి కాపలా ఉండటానికి మనుషులు పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు సంగతి అప్పుడు బయటపడింది. కాపలా ఉండటం మా వల్ల కాదు అని అనేశారు గ్రామంలో వారంతా కూడా. ఇక కాపలా అత్యవసరం. సమీపంలోని అడవి ఉండటంతో అడవి జంతువులు పొలంలో జొరపడి ధ్వంసం చేస్తాయి. మోసం జరిగిపోయింది. తనకు ఉన్న డబ్బంతా దాదాపు ఖర్చు అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు గలాటా చేసినా లాభం లేదు, అవమానం కూడా. అందుచేత ఆ పిశాచాలతోనే వేగటానికి చంద్రదాసు నిర్ణయించుకున్నాడు. పైరు ఎదుగు వచ్చింది. ఒక మంచి వేసి దానిపైన చంద్రదాసు తానే కాపలాగా కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ అయ్యేసరికి గల్లు గల్లుమని తపతపమని అస్పష్టంగా ధ్వనులు వినిపించసాగాయి. తరువాత కొద్ది రోజులకు ఆకారాలు కూడా కనిపించసాగాయి. సుమారుగా 100 భయంకరమైన పిశాచాలు కొంగళ్ళు కప్పుకుని ఆ పిశాచాల నాయకుడి చుట్టూ కూడా నాట్యం చేస్తూ ఉండటం చంద్రదాసు గమనించాడు. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ పిశాచాలు నాకొకటి అని కొంతమంది పాట పాడుతూ తరువాత కాసేపటికి ఇక చాలు పోదామా అని ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అయితే పంటకేమీ నష్టం రాలేదు. చంద్రదాసు ఇదే దృశ్యాన్ని ప్రతి రాత్రి కూడా చూస్తూ వచ్చాడు. మొట్టమొదట తాను పిశాచాలు చూసి భయపడి కొయ్యబారిపోయాడు. కానీ క్రమక్రమంగా అతని భయం పోయింది.
ధైర్యం వచ్చింది. నాకొకటి నాకొకటి అని పాడుతూ పిశాచాలతో తాను కూడా ఒక హారం తీసుకుని ఇక చాలు పోదామా, ఇక చాలు పోదామా అని మిగిలిన పిశాచాలతో కలిసి పారాడు. అంతే, పిశాచాలన్నీ కూడా కదిలి వెళ్ళిపోయాయి. చంద్రదాసు తన మంచం మీదకు వెళ్ళిపోయాడు. అయితే వెంటనే చంద్రదాసు తనకు దొరికినటువంటి హారాన్ని పరీక్షించి చూసేసరికి అందులో సుమారుగా 100 రత్నాలు ఉన్నాయి. అందులో ఒక రత్నాన్ని విడదీసి నగరానికి తీసుకుపోయి అమ్మగా 10,000 రూపాయలు వచ్చాయి. చంద్రదాసు వెంటనే అమితానందం పొంది తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పటి వరకు చాలా విచారంగా ఇంటికి వచ్చేటటువంటి భర్త ఒక్కసారిగా అంత ఆనందంగా ఉండటం చూసి చంద్రదాసు భార్య కారణం అడిగింది. అతను జరిగిందంతా చెప్పాడు. ఏమీ నష్టం లేదు, రాత్రిపూట అడవి జంతువులు కూడా రావు, కాపలా కూడా ఇంక దండగే అని అన్నాడు. అయితే ఈలోగా ఇంకో 2-3 హారాలు తెచ్చుకోరాదు అని అందే అతని భార్య. వద్దు, ఒక హారంతోనే ఎన్ని తరాలైనా బ్రతకొచ్చు మనం. అదీ కాక ఈ పిశాచాలతో చెరగాటం మంచిది కాదు. నువ్వు మాత్రం ఈ సంగతి ఎవరికీ చెప్పకు సుమా అని అన్నాడు చంద్రదాసు. సరే అండి, నేను ఈ విషయాన్ని ఎవ్వరితో కూడా చెప్పను అని అంది. కానీ ఇంత అద్భుతమైనటువంటి రహస్యాన్ని తన తలలోనే దాచిపెట్టుకోలేకపోయింది చంద్రదాసు భార్య. అది తనకు సాధ్యం కాలేదు. ఆమె వెంటనే తన పని మనిషికి జరిగిందంతా చెప్పేసి అది పొందిన ఆశ్చర్యానికి గొప్పగా సంతృప్తిపడి, ఒసే ఈ మాట ఎక్కడ చెప్పుకో అని అంది. ఇంటికి వెళ్ళి పిశాచాల పొలాన్ని మంచి ధరకు అమ్మామని మీరు సంతోషిస్తున్నారు కాబోలు, కానీ అది కొన్నవారు సంపాదించుకొని అంతకు 100 లాభం పొందారు. ఇప్పుడు వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మారిపోయారు. ఏం చేస్తాం, ఇదంతా మీ కర్మ అని ఆనందుడి భార్యతో చెప్పింది. ఇక ఆనందుడి భార్య ఆ కథ అంతా కూడా ఆనందుడికి చెప్పింది. అరేరే, ఎంత పొరపాటు జరిగింది, ఇలా అని ముందే తెలుసుంటేనా అని అనుకున్నాడు. ఇక ఆనందుడికి చంద్రదాసు పైన చాలా అసూయ పుట్టుకొచ్చింది. అతను చంద్రదాసును చూడటానికి వెళ్ళి, ఏవోయ్ పొలం ఎలా ఉంది, బాగుందా అని అడిగాడు. మీ దైవాలు బాగానే ఉందండి అని అన్నాడు చంద్రదాసు. ఈ ప్రాంతాల్లో పిశాచాలు ఉన్నాయని ఊళ్ళో ఓ పుకారు లేవదీశారు. రాత్రి కాపలాకి రమ్మంటే భయపడతారు. మీకేం ఇబ్బంది లేదు కదా అని అన్నాడు ఆనందుడు. పిశాచాలు లేవు, దెయ్యాలు లేవు. ఇంకా చెప్పాలంటే నేను చేను కాపలా కూడా పెట్టలేదు అని అన్నాడు చంద్రదాసు. నిజంగా తాను విన్న కథ నిజమే అయి ఉండాలి. చంద్రదాసు ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. పొలం కూడా పంటతో కలకల్లాడుతుంది. అందులో మంచు కూడా ఉంది. కాపలా లేని పొలంలో మంచి దేనికి? బయట నుండి ఎవరూ రారు కాబట్టి చంద్రదాసు తానే పొలానికి కాపలాగా వెళ్ళాడు. పొలానికి కాపలా కాసి ఆ పిశాచాలను మోసగించుండాలి. ఇలా అనుకున్నటువంటి ఆనందుడికి తాను కూడా పిశాచాల నుంచి ఒక రత్నాల హారం సంపాదించాలి అని ఒక అత్యాశ పుట్టింది. రాత్రి అతను వచ్చాడు. మంచి పైన ఎవ్వరూ కూడా కాపలా కాయటం లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. సరిగ్గా అర్ధరాత్రి వేళ ఆ పిశాచాలు వచ్చాయి. తమ నాయకుడి వద్ద నాట్యం చేసి రత్నాల హారాలు పుచ్చుకున్నాయి. ఆనందుడు కూడా వాటితో పాటే ఆడి పాడి ఆ రత్నాల హారం పుచ్చుకున్నాడు. ఇక ఆ రత్నాల హారం చేతిలో పడేసరికి అతని ఆనందానికి హద్దే లేకుండా పోయింది. చల్లగా ఆ పిశాచాల మధ్య నుండి జారుకుందాం అనుకున్నాడు. ఇక అది గమనించినటువంటి కొన్ని పిశాచాలు, అదిగో దొంగ, పట్టుకోండి పట్టుకోండి అని అరిచాయి. అంతే, ఆనందుడు వాటికి దొరికిపోయాడు. అప్పటికే వాటిల్లో ఓ రత్నాల హారం పోయిందని దొంగ కోసం 1000 కళ్ళతో చూస్తున్నటువంటి పిశాచాలకు ఆ కారణం చేతనే ఆనందుడు చాలా తేలిగ్గా దొరికిపోయాడు అని వెంటనే అతనిపై దాడి చేశాయి. తమ హారాన్ని తిరిగి లాక్కున్నాయి. ఆ తరువాత ఆనందుడు కుడి చేతిపై బలంగా ఓ దెబ్బ వేసి తరువాత తమ దారిని అవి వెళ్ళిపోయాయి. మరునాడు చంద్రదాసు తన పొలంలో స్రో తప్పిపడి ఉన్నటువంటి ఆనందుణ్ణి చూశాడు. వెంటనే తన ఇంట్లోకి చేర్చి గ్రామం నుండి ఓ మంచి వైద్యుడిని పిలిపించి చికిత్స చేయించాడు. ఏం జరిగిందే, మీరు రాత్రివేళలో మా పొలంలోకి ఎలా వచ్చారో అని చంద్రదాసు అడిగితే తనకేమీ తెలీదు అని ఆనందుడు బొంకాడు.
కాస్త శక్తి రాగానే ఆనందుడు వెంటనే నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రాత్రి పిశాచాలు తన కుడి చేతిపై దెబ్బ కొట్టడం వల్ల ఇప్పటికీ కూడా అతని కుడి చెయ్యి పూర్తిగా పని చేయకుండా శాశ్వతంగా చొచ్చుబడిపోయింది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజానికి మన పూర్వీకులు ఎంతోమంది దెయ్యాలతోనూ భూతాలతోనూ ఇలాంటి పిశాచాలతోనూ మాట్లాడిన సంగతి, అలాగే పనులు చేసిన సంగతి, పనులు చేయించుకున్న సంగతులు ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటిదే ఈ సంఘటన కూడా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఏమైనా జరిగి ఉంటే వాటిని మనతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.